హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వో ట్రేడర్స్. చాలామంది కామెంట్స్లో క్యూఆర్ కోడ్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారండి. సో ఇప్పుడు చాలామంది యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ సిస్టంలో కూడా స్కాన్ చేస్తే మనకి అవుట్పుట్ వాటర్ వచ్చేలా సిస్టమ్స్ అనేది వచ్చాయి, ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ డివైస్ని మనం ఎగ్జిస్టింగ్గా ఉన్న కార్డ్ ప్లస్ కాయిన్ మిషన్కి కానీ, కార్డు మిషన్కి కానీ, కాయిన్ బేస్డ్ వాటర్ వెండింగ్ మిషన్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం సపరేట్గా ఈ పర్టికులర్ డివైస్ని మాత్రమే పెట్టాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించి కాస్ట్ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ డివైస్ లోకల్ కంపెనీస్ నుంచి కొంచెం రెప్యూటెడ్ కంపెనీస్ వరకు అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. మీకు లోకల్ మార్కెట్లో అయితే దీని బేసిక్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1800-2000 వరకు ఉంది. కొంచెం రెప్యూటెడ్ కంపెనీస్ చేసిన మోడల్ అయితే అప్రాక్సిమేట్లీ 3000 to 4000 మధ్యలో ఉన్నాయి. ఈ డివైస్ని మీరు ఎగ్జిస్టింగ్ వాటికి అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ కూడా పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది చెప్తాను. మీరు ఈ క్యూఆర్ బేస్డ్ డివైస్ పర్చేస్ చేసిన తర్వాత ఒక కొత్త సిమ్ కార్డ్ అనేది తీసుకొని ఆ సిమ్ కార్డ్ యొక్క నంబర్ మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కనుక ఇచ్చినట్టయితే, అండ్ దాంతోపాటు మీ అకౌంట్ డీటెయిల్స్, మీకు ఈ స్కాన్ చేస్తే ఏ అకౌంట్లో అయితే డబ్బులు పడాలని అనుకుంటున్నారో దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ప్లస్ ఈ సిమ్ కార్డ్ నంబర్ మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో వాళ్ళు ఆ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసి దాంట్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసి మీరు ఇచ్చిన ఈ అకౌంట్ డీటెయిల్స్ ఈ క్యూఆర్కి లింకప్ చేయడం జరుగుతుంది. ఆ లింకప్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ పంపిస్తారు వాళ్ళు. సో ఆ పంపించిన ఆ క్యూఆర్ కోడ్ని మీరు ప్రింట్అవుట్ తీసి మీ ప్లాంట్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు 20 లీటర్ క్యాన్ అవుట్పుట్ వాటర్కి మీరు ఎంత అమౌంట్ ఛార్జ్ చేయాలనుకుంటున్నారో కూడా వాళ్ళకి చెప్పాలండి. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్కాన్ చేసినప్పుడు ఎంత అవుట్పుట్ వాటర్ రావాలనేది దాంట్లో సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇయర్లీ మెయింటెనెన్స్ అనేది ఉంటుందండి. ఇది మనకి టోటల్గా మనకి డివైస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ కంపెనీ టేక్ కేర్ చేస్తుంది. వాళ్ళకి మీరు ఇయర్లీ పే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డివైజెస్లో 1000 రూపీస్ ఉంటుంది, కొన్ని డివైజెస్లో 1700 ఉంటుంది, కొన్ని డివైజెస్కి 2000 ఉంటుంది. బేస్డ్ ఆన్ కంపెనీ, ఏ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ అయిందో వాళ్ళు సెట్ చేస్తారు ఈ అమౌంట్ అనేది. సో వాళ్ళు ఈ మెయింటెనెన్స్ అమౌంట్లో ఈ సిమ్ కార్డ్కి సంబంధించి రీఛార్జ్ కానీ సపోర్ట్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ 1 year టైంలో. సో ఇదండి క్యూఆర్ కోడ్ బేస్డ్ వాటర్ వెండింగ్ మిషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, లేదనుకుంటే కింద ఉన్న నంబర్స్కి కాల్ చేస్తే మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ ఏరియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న కాయిన్ బేస్డ్ మిషన్కి కానీ, కార్డ్ బేస్డ్ మిషన్కి కానీ, కాయిన్ ప్లస్ కార్డ్ బేస్డ్ మిషన్ కానీ ఈ డివైస్ని అటాచ్ చేయాలనుకుంటే మాకు కాల్ చేసినట్టయితే మా పర్సన్ వచ్చి మీకు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు దీంట్లో చెప్పిన కాస్ట్ ఓన్లీ డివైస్ కాస్ట్ అండి, సర్వీస్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్వో ట్రేడర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్వో ట్రేడర్స్. మీకు వాటర్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా నంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు సర్వీస్ రిలేటెడ్ ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా మా నంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.